హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఉల్లిపాయ కర్రీ అన్నమాట. అంటే ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు మనకు టేస్టీగా తినాలనిపిస్తుంది కదా. అలాంటి సమయంలో ఇలా అయితే చేసుకోండి గైస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేసుకోవాలని ఆలోచించే బదులు ఇలా అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. చాలా సింపుల్గా అయిపోద్ది గైస్. ఇది ఎలా చేసుకోవాలంటే ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. అంటే ఒక కడాయి పెట్టుకొని అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి. అంటే అవి గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి గైస్. అంతవరకు అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి గైస్. అలా వేస్తే తొందరగా గోల్డెన్ కలర్లోకి అయితే వస్తాయి. అలా కొంచెం సాల్ట్ వేసి అయితే కొంచెం వేగనివ్వాలి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూసారా ఎలా వేగాయో? అలా వచ్చిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. టేస్ట్కి తగినంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి గైస్. కలుపుకొని మళ్ళీ మగ్గనివ్వాలి. అందులో వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది పోవాలి గైస్. అలా పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. అంటే ఆ పచ్చివాసన అనేది పోవాలి గైస్. అంతవరకు అయితే మనం కలుపుకోవాలి. అది పోయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది గైస్. అందుకోసమే కొంచెం కరివేపాకు అయితే వేసుకొని బాగా అయితే కలుపుకుంటున్నాము. అలా బాగా కలుపుతూనే ఉండాలి, లేకుంటే కొంచెం మాడిపోద్ది. కాబట్టి అలానే కలుపుకుంటూనే ఉండాలి. అలా కలుపుకుంటూ ఉంటే మనకు అందులోనే కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇందులో వాటర్ అయితే అస్సలు వేయకూడదు గైస్. ఆయిల్లోనే ఫ్రై చేయాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం పొడి అయితే వేసుకోవాలి. ఇందులో పచ్చికారం అయితే వేసుకోవద్దు, కారం పొడి మాత్రమే వేసుకోవాలి. కారం పొడి వేసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి రుచికి తగినంత. వేసుకొని బాగా కలుపుకోవాలి. అది మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటేనే మన కర్రీ అనేది రెడీ అయిపోద్ది గైస్. కొంచెం మగ్గించుకోవాలి. ఇలా చేసిన తర్వాత అంటే కారం పొడి అవి వేసిన తర్వాత కొంచెం మగ్గించుకోవాలి. కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే మన కర్రీ అనేది రెడీ అవుతుంది గైస్. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మీరు కూడా ట్రై చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్.